పేద ప్రజల కోసం పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడాలని జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు సూచించారు. పిఠాపురం మండలం కుమారపురం గ్రామంలో గోకుల్ గ్రాండ్ హోటల్ నందు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు అభిమానులతో స్థానిక పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. స్థానిక సమస్యలు తెలుసుకునేందుకు మరోసారి సమావేశం నిర్వహిస్తామని కార్యకర్తలకు నాగబాబు తెలిపారు. ఈ సమావేశంలో కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల రామస్వామి, ఫైర్మెన్ కమిటీ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, అనపర్తి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, బోదరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. జై జనసేన, జై జనసేన, జై జనసేన. నాయకత్వం వందలాలి, నాయకత్వం వందలాలి, నాయకత్వం వందలాలి. నరేంద్ర బాబు గారి నాయకత్వం వందలాలి. మీ నోట్లో ఉందండి సార్. నోట్లో ఇంకో డేటా ఉండాలి దగ్గర. చాలా చేశారు. పిఠాపురం వాళ్ళు దానికి ఏదైతే ఇంతవరకు రాజకీయ నాయకుడు కానీ రాజకీయ ప్రతినిధి కానీ దాని మీద చర్యలు తీసుకున్న ప్రసక్తి సందర్భం లేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆ పనిలో ఉన్నారు. ప్రతి గ్రామానికి రోడ్లు వేస్తున్నారు. తర్వాత అభివృద్ధి పనులు, పంచాయతీరాజ్ సంబంధించి ఎన్నో 2 సంవత్సరాల్లో పిఠాపురానికి 600 కోట్ల పైగా ఖర్చు పెట్టారు. రోడ్ల మీద కానీ వివిధ కార్యక్రమాలు, గోశాలలు కానీ, బస్సుల కోసం తాటా నీరు కానీ, ఇంకా ఆయన ఏదైతే ఎలక్షన్ లో ప్రామిస్ చేస్తారో అవి 1 by 1 నెరవేర్చుకుంటూ వెళ్తారు. 100 బెడ్ హాస్పిటల్ నిర్మించారు. ముఖ్యంగా పిఠాపురానికి ఒక అర్బన్ డెవలప్మెంట్ ఒక హోదా క్రియేట్ చేసి పడా కింద పెట్టి ఆయన ఒక ప్రత్యేక అధికారులు పెట్టి ఇంకా పిఠాపురం అభివృద్ధికి ఏమేం చేయాలో అవన్నీ ముందుకు తీసుకెళ్తారు. మునిగిపోతుందని మేము శుద్ధగట్ట ఆధునీకరణ చేస్తామని చెప్పారు సార్. అది ఇంకా ఏ విధమైన ఇప్పుడు మీ ముందు 100 పెట్టాలనుకోండి వస్తువులు ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తారు? ప్రయారిటీ వైజ్ తీసుకుంటారు. దాన్ని బట్టి చేస్తారు. ప్రయారిటీ వైజ్ అంటే ఇది 40 సంవత్సరాల వాగ్దానం సార్. కరెక్ట్ చేస్తారు. వచ్చింది మొన్నే కాబట్టి చేస్తారు. ఇప్పటికి 600 కోట్ల పనులు చేస్తాయి కాబట్టి ఇవి కూడా చేస్తాం. సార్ కూటమి కలయికకు పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన రోల్ ప్రదర్శించారు. కూటమి కలయిక వచ్చింది, వైసీపీని ఓడించారు. అటువంటి కూటమి కలయిక నేత వహించిన పిఠాపురం నియోజకవర్గంలో కూటమి కలయిక కొంచెం అవన్నీ నేను మాట్లాడుతున్నాను. పెద్ద స్థాయిలో నాయకులు కూడా నిర్ణయించుకుని వాటి తీసుకుని నిర్ణయం తప్ప మేము మా అధినాయకత్వం యొక్క నిర్ణయాలకి వాటికి క్రమశిక్షణకి పనిచేసేవాళ్ళం తప్ప అవి వ్యతిరేకించే వాటికి ఎదురు తిరిగి చేసేవాళ్ళం కాదు. మా నాయకులు ఏం చెప్తే అది తూచా తప్పకుండా ఆచరించాము. సో మేము క్రమశిక్షణకి వదిలేటువంటి కార్యక్రమం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.